కృష్ణా జిల్లా కొమరవరంలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన సీఎం అక్కడ నిర్వహిస్తున్న బహిరంగ సభలో ప్రసంగిస్తున్నారు. ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూద్దాం. సహకారం చాలా ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ గ్రామంలో వచ్చినప్పుడు ఇది నా అత్తగారి గ్రామంగా నేను భావిస్తున్నా. భవిష్యత్తులో కూడా ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేయడానికి అన్ని విధాలా నేను అండగా ఉంటానని గ్రామస్తులకు మరొక్కసారి హామీ ఇస్తున్నా. చాలామంది గ్రామాల్లో పుడతాం, టౌన్స్కి వెళతాం, మంచి భవిష్యత్తు కూడా వస్తుంది. కానీ ఎక్కడ పుట్టామో ఆ గ్రామాల్ని మర్చిపోతూ ఉంటాం. నేను భువనేశ్వర్ని ఎందుకు అభినందిస్తున్నానంటే ఈ గ్రామంలో ఆవిడ పుట్టకపోయినా ఆవిడ తల్లి ఈ గ్రామంలో పుట్టింది కాబట్టి ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలి. ఈ గ్రామం మా తల్లి పుట్టింది కాబట్టి ఈ గ్రామం రుణం తీర్చుకోవాలని పట్టుదలతో ఈ గ్రామాన్ని దత్తత తీసుకుని బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. దానికి మనస్ఫూర్తిగా మీ అందరి తరపున కూడా గ్రామస్తులందరినీ అభినందిస్తున్నా. వారికి సహకరించిన భువనేశ్వర్ గారిని కూడా అభినందిస్తున్నాను. నేను ఇటీవల కాలంలో చూశాను, ఒక 15-20 సంవత్సరాలుగా మామూలుగా ఒక్కొక్కసారి నేను గ్రామం నుంచి వచ్చిన పనుల ఒత్తిడి వల్ల మా గ్రామానికి పోవడానికి కూడా ఒక్కోసారి సమయం దొరికేది కాదు. కానీ అలాంటిది ఒక పద్ధతికి శ్రీకారం చుట్టారు. ప్రతి సంవత్సరం సంక్రాంతి పండుగ ఉంటే ఎవరు ఎక్కడున్నా సంక్రాంతికి తప్పకుండా నారావారిపల్లికి రావాలని ఒక నిబంధన పెట్టి అందరినీ కూడా మెప్పించి ఆ గ్రామానికి 15-20 సంవత్సరాలుగా తీసుకొస్తున్నారు. ఇదే మరిగా ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. మనము పుట్టిన గ్రామం, మనకు జన్మనిచ్చిన జన్మభూమికి సేవ చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఆలోచిస్తే ప్రభుత్వం ఇచ్చే కార్యక్రమాలు తీసుకోవడమే కాకుండా ఈ కార్యక్రమాల ద్వారా ఇంకా మెరుగైన సేవలు ఆ గ్రామంలో అందించి మన వంతు బాధ్యత కూడా మనం నిర్వహించే పరిస్థితి వస్తుంది. మనమందరం ఒక సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. కన్న తల్లి జన్మని ఇస్తుంది, జన్మభూమి అన్నీ ఇస్తుంది. మనకు నీళ్లు కానీ గాలి కానీ లేకపోతే తిండి కానీ ఇవన్నీ పెట్టేది జన్మభూమి. జన్మభూమిని మరిచిపోయిన వ్యక్తి మనిషే కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఈరోజు మనం చాలా కార్యక్రమాలు చేశాం. ఈ గ్రామమే కాదు, కొంతమంది అనుకుంటారు ఈ గ్రామంలో భువనేశ్వర్ గారు ఎక్కువ శ్రద్ధ చెప్పారు కాబట్టి పనులైనాయని. కాదు, రాష్ట్రం అంతా పనులైనాయి. కానీ ఇక్కడే కొంతమందిని నేను చూశాను. ఇక్కడే కృష్ణబాబు కానీ రమేష్ గారు కానీ ఇంకా చాలామంది ముందుకు వచ్చారు. గ్రామస్తులందరూ ముందుకు వచ్చారు, సహకరించారు. ఈరోజు ఒక ఆకర్షణీయమైన గ్రామంగా ఈ గ్రామాన్ని మనం తయారు చేసుకునే పరిస్థితికి వచ్చాం. ఈరోజే మీరు చూస్తే 25 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీ కార్యాలయ భవనం ఏర్పాటు చేసుకుని చూశాను. చాలా బాగా చెరువు పక్కన ఎంత సుందరంగా ఉందంటే ఆ బిల్డింగు పక్కనే చెరువు ఉంది, ఇంకో పక్కన టెంపుల్ ఉంది. అందులో కూడా అక్కడ కూర్చుంటే కూడా ఒక ప్రశాంతమైన వాతావరణం. అక్కడే ఒక విఆర్ఏ ఆఫీసు కూడా పెట్టారు. అక్కడే ఏ పని కావాలన్నా గ్రామ సచివాలయానికి శ్రీకారం చుట్టారు. ఇంకొక పక్క ఇంకొక చెరువు దగ్గర 15 లక్షల రూపాయలతో మహిళా సాధికార భవనం కట్టారు. పక్కనే అంగన్వాడీ బిల్డింగ్ ఉంది. ఆ చెరువు చుట్టూరు వాకింగ్ పాత్ కూడా డెవలప్ చేసే పరిస్థితికి వచ్చారు. 1,70 లక్షల రూపాయలతో గుడివాడ రోడ్డు నుంచి జమిగొల్లేపల్లి వరకు రోడ్డు కూడా 1.7 కిలోమీటర్స్ సీసీ రోడ్డు వేశారు. ఇంకొక పక్కన ఊరంతా 4,40,00,000 రూపాయలతో 9.3 కిలోమీటర్లు అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి శ్రీకారం చుట్టారు. 3.7 కిలోమీటర్లు జీఎస్బీ రోడ్డు 45 లక్షలతో పూర్తి చేసుకున్నారు. ఇంకొక పక్కన ఊర్లో సిమెంట్ రోడ్లన్నీ 4.8 కిలోమీటర్లు 2,08,00,000 రూపాయలు పెట్టి ఇది కూడా పూర్తి చేశారు. 7,964 మీటర్లు పీడబ్ల్యూ స్కీమ్, ఇది 7,964 లీటర్ల స్కీమ్, ఇది 70 లక్షలతో పూర్తి చేశారు. ఇంకొక పక్కన ఇండ్లు చూశాను.
చాలా బాగా కట్టారు. మామూలుగా ఇండ్లు చూస్తే ఇంత మునుపు కట్టిన ఇండ్లు గృహప్రవేశానికి కూడా ఇంట్రెస్ట్ లేని ఇండ్ల నుంచి బ్రహ్మాండమైన ఇండ్లు కట్టారు. దగ్గర దగ్గర 220-230 ఇండ్లు ఒకే కాలనీ రావడం ఒక సుందరమైన కాలనీ ఈ ఊర్లో తయారవుతుంది. ఇవన్నిటికి చూస్తే 10 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. ఇవన్నీ గుర్తుండేట్టుగా ఒక పైలాన్ కూడా ఈరోజు ఆవిష్కరించుకున్నాం. ఇంకొక పక్కన ఎన్టీఆర్ ట్రస్ట్ సహకారంతో 250 ఎల్ఈడి వీధి దీపాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ ఒక ఎత్తైతే గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. మీరందరూ ఒక మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఈ ఊర్లో ఎవ్వరు కూడా సిగరెట్ తాగకూడదని, మద్యం ముట్టకూడదని, గుట్కా కూడా వాడకూడదని ఒక బ్రహ్మాండమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇది గానే మీరు చేయగలిగితే మీరు ప్రపంచాన్నే జయించినట్టు అవుతుంది. దానికి మనస్ఫూర్తిగా గ్రామస్తులందరినీ అభినందిస్తున్నాను. నేను పూర్తిగా సహకరిస్తాను. మీరు చేయాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్కన ఇండ్లకు మీరు చూస్తే కరెంట్ ఇంటింటికి ఇచ్చాం. ఇప్పుడు ఎక్కడా కరెంటు కొరత లేదు. 1,80,00,000 రూపాయలతో సబ్స్టేషన్ కూడా పెట్టుకున్నాం. గ్యాస్ కనెక్షన్ ఇచ్చి ఏ ఇల్లు కూడా ఎక్కడ కూడా కట్టెల పొయ్యి లేకుండా పొగ రహిత గ్రామంగా ప్రకటించుకున్నాం. ఇంకొక పక్కన ప్రతి ఒక్క ఇంటికి మరుగుదొడ్డు ఇచ్చి మరుగుదొడ్లు కూడా బాగా వాడే సాంప్రదాయానికి శ్రీకారం చుట్టాం. ఇంకొక పక్క ఈరోజు మీరు చూస్తే ఊర్లో అన్నీ కూడా పూర్తయిన అంగన్వాడీ పిల్లలందరినీ పౌష్టికాహారం అందించడం. ఇంకొక పక్క కుటుంబానికి 10,000 రూపాయల ఆదాయం వచ్చేట్టుగా నెలకు కనీస ఆదాయం వచ్చేట్టుగా మన కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఈరోజు జిల్లాలో మీరు చూస్తే ఇలాంటి కార్యక్రమాలు అన్ని పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు కల్పించాం. ఈరోజు జిల్లా ఇక్కడ చూసినప్పుడు మాతృ శిశు మరణాలు ఒకటి కూడా లేకుండా 0 లెవెల్కి తగ్గించారు. మానవ జన్మంటే ఆనందంగా ఉండాలి. ఒక అనాగరిక ప్రపంచంలో ఎవరైనా ప్రసూతికి పోతే గర్భిణీ స్త్రీలు చనిపోవడం, పుట్టిన పిల్లలు చనిపోవడం, ఇలాంటి కార్యక్రమాలు మనం చాలా చూసాం. అవన్నీ 0 చేయగలిగారు. ఇంకో పక్క గ్రామంలో మీరు చూస్తే ఓడిఎఫ్గా చేశాం. ఇప్పుడు ఓడిఎఫ్ ప్లస్ గ్రామంగా డిక్లేర్ చేసుకుని ఇంటింటి దగ్గర చెత్త కలెక్ట్ చేయడం, చేసిన చెత్తని మళ్ళీ కాంపోస్ట్ కన్వర్ట్ చేసి పొలాలకు పంపించడం. ఇదే కాకుండా ఇంకొక పక్కన చూస్తే పశువుల పేడ కూడా పంచాయతీని కలెక్ట్ చేసి తద్వారా మళ్ళీ మీ పొలాలకి ఎరువు కింద పంపించే పరిస్థితికి వచ్చారు. మనం వాడే నీళ్లు కూడా ఎక్కడికక్కడ ట్రీట్మెంట్ ఇచ్చి ఎక్కడ కూడా ఈ యొక్క పొల్యూషన్ లేకుండా కంప్లీట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఇవన్నీ కూడా చూస్తే చాలా వరకు ఇంకొక పక్కన చూస్తే ఫైబర్ గ్రిడ్ ద్వారా 675 కుటుంబాలకి బ్రహ్మాండంగా టీవీలు కూడా ఇచ్చారు. అంటే ఇవన్నీ చూస్తే ఇప్పుడు నా దగ్గర నేను 10 స్టార్ అని పెట్టాను. ఏ గ్రామం అయితే అన్ని పనులు చేస్తారో ఆ గ్రామానికి 10 స్టార్ ఇమ్మని చెప్పి పెట్టాను. ఈరోజు ఈ గ్రామం 10 స్టార్ గ్రామంగా పూర్తిగా అన్ని కార్యక్రమాలు జయప్రదం చేశారంటే గ్రామాన్ని 10 స్టార్ గ్రామంగా డిక్లేర్ చేశామంటే చాలా గొప్ప విషయం. దీనికి మిమ్మల్ని అందరినీ అభినందిస్తున్నా. అయితే ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. పర్సిస్టెన్స్ చాలా ముఖ్యం. ఒక పని అయిన తర్వాత ఇంకొక పని మీద శ్రద్ధ పెట్టాలి. నేను చాలాసార్లు మీకు చెప్పాను. నేను ఒకప్పుడు కుటుంబం కోసం ఒక చిన్న వ్యాపారం ప్రారంభించాను. అది 91లో ప్రారంభించాను. ఆ తర్వాత 1.5 సంవత్సరంలో నేను ఫైనాన్స్ మినిస్టర్గా, రెవెన్యూ మినిస్టర్గా అయ్యాను. ఆ రోజు మా మిస్సెస్ని, మా భార్యను పిలిచి అడిగాను, నువ్వు వెళ్ళాలి కుటుంబం కోసం పనిచేయాలంటే ఆవిడ ఆ రోజు నుంచి ఆ రోజు ఒప్పుకోవడమే కాకుండా 26 సంవత్సరాలు హెరిటేజ్ని ఒక కంటికి రెప్పలాగా కాపాడుకొని నిరంతరం పనిచేశారు. ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చారు. ఎందుకు నేను ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే ఎవరైనా సరే కష్టపడి పని చేస్తే ఏదైనా సాధించగలుగుతాం. అనునిత్యం ఆలోచించి ఎప్పటికప్పుడు మనం పనిచేసుకుంటూ ఏదైనా మార్పులు చేర్పులు వస్తే తదనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ముందుకు పోగలిగితే ఏదైనా సాధ్యం. ఈ గ్రామం కూడా ఇప్పుడు ఒక స్థాయికి వచ్చింది. చాలా సంతోషపడుతున్నా. అయితే ఇక్కడి నుంచి మీ ఆదాయం పెంచుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు దేవాలయాన్ని చూశాను. 38 లక్షల రూపాయలు ప్రభుత్వం ఇస్తే
25 లక్షల రూపాయలు మీరేసుకుని 150 సంవత్సరాల నాటి అమరలింగేశ్వర దుర్గా నాగేశ్వర స్వామి దేవస్థానాన్ని బ్రహ్మాండంగా తయారు చేశారు. నేను అక్కడ పోయినప్పుడు చూశాను. ఆ టెంపుల్లో ఉంటే ఒక ప్రశాంతత, తెలియని కొత్త అనుభూతి కనపడే పరిస్థితి వచ్చింది. పక్కన చెరువు, దాని పక్కనే ఈ టెంపుల్, అది కూడా మన కనకదుర్గ ఏదైతే దేవస్థానం ఉందో వాళ్ళు దీన్ని అడాప్ట్ కూడా చేసుకున్నారు. నేను అదే చెప్పాను, ఆ చెరువు కూడా బ్యూటిఫికేషన్ చేయమన్నాను. ఇవన్నీ చేస్తే రేపు రాబోయే రోజుల్లో ఈ ఊరు అన్ని విధాల ఒక ఆదర్శ గ్రామంగా ఉంటుంది. ఆదాయం పెరుగుతుందో ఆ ఆదాయాన్ని పెంచుకోవడానికి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఏదో టౌన్కు పోతేనే డబ్బులు వస్తున్నది కరెక్ట్ కాదు. ఈరోజు మనం ప్రకృతి సేద్యం వచ్చింది. ఈ ప్రకృతి సేద్యం మీరు చేయగలిగితే ఎరువులు కానీ క్రిమి సంహారక మందులు లేకుండా వ్యవసాయం చేస్తాం. ఈ గ్రామాల్లో మంచి గాలి పీల్చగలిగి, మంచి నీళ్లు తాగగలిగి, మంచి ఆహారం తింటే ఇక్కడ కరెంట్ ఉంది, మరుగుదొడ్లున్నాయి, మురికి కాలువలున్నాయి, ఇంకా మీకు సమస్యలే ఉండవు. ఆరోగ్యం మెరుగుపడుతుంది. రెండోది, మనం పండించే పంట కూడా వ్యవసాయ ఆధార పరిశ్రమలు చేసి పెట్టుకుని ఈ యొక్క ఆహారాన్ని మనం వేరే ప్రాంతాలకు కూడా అమ్మగలిగితే బ్రహ్మాండమైన ఆదాయం వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరేది, ఈరోజు మీరు చూస్తున్నారు మనకు అమరావతి రాజధాని వస్తూ ఉంది. నాకు కూడా అక్కడ ఒక సవాలుగా తీసుకున్నాను. ఒకప్పుడు హైదరాబాద్ అభివృద్ధి చేశాం, తర్వాత ఇక్కడికి వచ్చినప్పుడు నాకు కనీసం రాజధానికి కావలసిన భూమి కూడా లేదు. ఆ రోజు నేను ఆలోచించి ఎట్టి పరిస్థితుల్లో ఇది ఒక సంక్షోభం, దీన్ని ఒక అవకాశంగా తీసుకోవాలి. ఎప్పుడు కూడా మీరు ఒకసారి చూస్తే, ఒకప్పుడు నేను హైదరాబాద్లో 2 నగరాలు, హైదరాబాద్ సికింద్రాబాద్ 2 నగరాలుంటే ఒక నగరాన్ని యాడ్ చేశాను, అది సైబరాబాద్. ఈరోజు ఎవ్వరూ మాట్లాడినా ఒకవేళ చరిత్ర ఉన్నంత వరకు చరిత్ర గుర్తుపెట్టుకుంటుంది ఆ రోజు నేను చేసిన పనికి. కానీ ఈరోజు నేను ఆలోచించేది, మళ్ళా ఆంధ్రప్రదేశ్లో ఉండే తెలుగు వారి కోసం ఒక నగరం రావాలి, అమరావతి నగరాన్ని కట్టాలి. ఇది ప్రపంచంలోని 5 అద్భుతమైన నగరాల్లో మన అమరావతి ఉండాలనేది నా ఆకాంక్ష, నా డిటర్మినేషన్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నేను ఇక్కడికి వచ్చినప్పుడు చూశాను, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడికి వస్తే ఇది స్ఫూర్తి కావాల్సిన అవసరం ఉంది. చాలామంది అక్కడ మీరు చూసినప్పుడు భూమి లేదు. నేను ఒక పిలుపిచ్చాను, 34,000 ఎకరాల భూమి నా మీద నమ్మకం పెట్టుకొని ఒక్క మాట మాట్లాడకుండా ల్యాండ్ పూలింగ్లో ఇచ్చారు. ఒక్క పైసా నేను డబ్బులు ఇవ్వలేదు. వారందరికీ ఒక ప్యాకేజ్ ఇచ్చాను. అక్కడ ఉండే రైతులకి, రైతు కూలీలకు కూడా ఒక ప్యాకేజ్ ఇచ్చి 10 సంవత్సరాల తర్వాత వాళ్ళని నమ్ముకోమని 30% భూమి తిరిగి వాళ్ళకి ఇచ్చాను. ల్యాండ్ పూలింగ్కి ఇచ్చిన భూమిలో కూడా వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసి మళ్ళా వాళ్ళకి అప్పచెప్తున్నాం. దీనివల్ల వాళ్ళకు ఆదాయం పెరిగింది, వాళ్ళు కూడా ఒక స్ఫూర్తిదాయకంగా మిగిలే పరిస్థితికి వచ్చారు. ఇది చూసిన తర్వాత చాలామంది ముందుకు వస్తున్నారు. ఈ గ్రామానికి వచ్చినప్పుడు ఇప్పుడు కూడా ఇక్కడ చూస్తే కాట్రగడ్డ రమేష్ గారు 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. వారిని గట్టిగా మీ అందరి తరపున మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. ఇంకొక పక్కన పొట్లూరు కృష్ణబాబు 1,10,116 ఇచ్చారు, వారిని కూడా అభినందిస్తున్నా. ఇంకొక పక్క సింగావరపు అమర్నాథ్ గారు 1,116 ఇచ్చారు. వల్లూరి రాజామణి గారు 25,000. ఇంకొక పక్కన వల్లేపల్లి గ్రామస్తులందరూ కలిసి 1,10,116 ఇచ్చారు. అదే మరి అంబుల వైష్ణవి రాజధాని కోసం 2 లక్షల రూపాయలు ఇచ్చారు. అంబుల ఇంకొక పక్కన పోలవరానికి అంబుల వైష్ణవి 20,000 రూపాయలు చేసే ఒక ఎకరం భూమిని, 20 లక్షల రూపాయలు చేసే ఒక ఎకరం భూమిని వారు కూడా డొనేట్ చేశారు. ఇది చాలా తలుచుకున్నప్పుడు ఓసారి అనిపిస్తుంది, ఒక నమ్మకం ఉంటేనే చేయగలుగుతారు, ఒక స్ఫూర్తి ఉంటేనే చేయగలుగుతారు. వీరందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాం. మీరు కూడా గట్టిగా చప్పట్లు కొట్టి
వారిని మనస్ఫూర్తిగా ఆశీర్వదించాలి, అభినందించాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు ఒకసారి చూస్తే మనం అందరంగా అనుకుంటే సాధించలేనిది ఏదీ లేదు. ఈరోజు ఎన్టీఆర్ రామారావు గారు మనందరికీ ఒక ఆదర్శం. ఇక్కడే నిమ్మకూరులో పుట్టారు, సాధారణ కుటుంబంలో పుట్టారు, చాలా కష్టాలు పడ్డారు. అయితే ఆత్మవిశ్వాసంతో ముందుకు పోయారు. చాలా కష్టపడి ఆయన అనుకున్న లక్ష్యాన్ని చేరే వరకు నిద్రపోకుండా పనిచేశారు. మొన్న కూడా సినిమాలో మీరు చూసుంటారు, బాలకృష్ణ గారు తీసినటువంటి కథానాయకుడి సినిమాలో ఆయన చరిత్ర మొత్తం చూపించినప్పుడు ఇది భావి తరాలకు కూడా ఆదర్శం కావాలని నేను కోరుకుంటున్నాను. ఈరోజు మహాత్మా గాంధీని చూసినా, లేకుంటే అంబేద్కర్ గారిని చూసినా, ఎన్టీ రామారావు గారిని చూసినా మనకందరికీ ఒక స్ఫూర్తినిచ్చే జీవితాలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు ఈ కృష్ణా జిల్లా ఉంది. ఎన్నో సంవత్సరాలుగా నీళ్లు లేకుండా మీరు చాలా అవస్థపడ్డారు. పోలవరం ప్రాజెక్టుని జాతీయ ప్రాజెక్టుగా గుర్తించారు. కానీ పనులు కూడా పూర్తి కాకమునిపై నేను ఆలోచించాను. ఈ పోలవరం రావాలంటే 4-5 సంవత్సరాలు అవుతుంది. కానీ అంత మునిపే ఎట్టి పరిస్థితుల్లో ఈరోజు మనం పట్టిసీమను పూర్తి చేసి పోలవరం కుడి కాలువ ద్వారా నీళ్లు తీసుకొచ్చి కృష్ణా డెల్టా రైతాంగాన్ని ఆదుకోవాలని ఒక నిర్ణయం చేశాను. దాని ఫలితమే మీరు చూస్తున్నారు. ఎవరిని అడిగినా ఈరోజు కృష్ణా జిల్లాలో బ్రహ్మాండమైన బంపర్ పంట వచ్చిందంటే అది ఈ ప్రభుత్వం చూపించిన చొరవని మరొక్కసారి రైతాంగానికి అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఒక రైతులకే కాదు, మామూలుగా సముద్రపు నీళ్లు, ఉప్పు నీళ్లు భూముల్లోకి వచ్చే పరిస్థితి ఈరోజు మనం చేసిన పని వల్ల బ్రహ్మాండంగా అక్వాకల్చర్ అభివృద్ధి అయింది. పంటలు బ్రహ్మాండంగా వచ్చాయి. ఇటీవల తుఫాను వచ్చి కొంత ఇబ్బంది వచ్చింది. అయినా కూడా ఒకే మాట చెప్పాను, 200 రూపాయలు తగ్గించి రైతుల దగ్గర నుంచి నేరుగా ధాన్యం సేకరించమన్నాను. నష్టం వచ్చినా పర్వాలేదు, రైతు నష్టపోవడానికి వీలు లేదనే ఉద్దేశంతోనే ఆదేశాలు ఇచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇంకో పక్క ఇక్కడికి వచ్చినప్పుడు మనం చాలా సిస్టమేటిక్గా చాలా కార్యక్రమాలు చేశాం. ఈరోజు కృష్ణా జిల్లాను చూస్తే నేను గర్వపడుతున్నాను. ఇక్కడ కలెక్టర్ను కూడా మనస్ఫూర్తిగా అభినందిస్తున్నారు. జిల్లా అడ్మినిస్ట్రేషన్ కానీ ప్రజాప్రతినిధులు కానీ చాలా బాగా పనిచేశారు. ఈరోజు జిల్లాలో రాష్ట్రంలో నెంబర్ 1 తలసరి ఆదాయం ఏదంటే దానికి చిరునామాగా కృష్ణా జిల్లా తయారైంది. 1,89,000 రూపాయల ఆదాయం వస్తూ ఉంది. ఇది ఒక మంచి స్ఫూర్తిదాయకంగా ముందుకు పోతున్నారు. ఇంకో పక్క మీరు చూశారు, సంక్షేమ కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున చేశాం. ఇప్పుడే ఒక తమ్ముడు, చిన్న చదువుకునే తమ్ముడు చెప్పాడు, నేను ఒకటే ఆలోచించాను, సంక్షేమ కార్యక్రమాలకు పెద్ద ఎత్తున శ్రీకారం చుట్టాను. మన దగ్గర ఆదాయం లేదు, దేశంలో ఎక్కడా చేయనన్ని సంక్షేమ కార్యక్రమాలు చేశాం. ఈరోజు రూపాయి కేజీ బియ్యం మొదలుకొని అదే మరి ఎన్టీఆర్ భరోసా కింద పింఛన్లు ఇవ్వడం. మొన్నే మీరు చూశారు, ఏదైతే 200 రూపాయల పింఛన్ వస్తే దాన్ని 1000 రూపాయలు చేశాను. మళ్ళీ నిన్న 2000 రూపాయలు చేశాను. అంటే 4.5 సంవత్సరాల్లో పేదవారి కోసం 10 రెట్లు పెంచిన ఏకైక ప్రభుత్వం ఈ తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా. రేపు అదే మరిగా ట్రాక్టర్ల పైన ట్యాక్సులు తీసేశాం, ఆటోల పైన ట్యాక్సులు తీసేశాం. డాక్రా సంఘాలు ఉన్నాయి. ఈరోజు డాక్రా సంఘాలందరికీ కూడా ఈరోజు మీరు చూస్తే 10,000 రూపాయలు పెట్టుబడి నిధి కింద, పసుపు కుంకుమ కింద మళ్ళీ వాళ్ళకి డబ్బులు ఇచ్చాను. ముందు ఒకసారి ఇచ్చాం, మళ్ళీ రెండోసారి ఇస్తున్నాం. రైతులకి 24,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి 1,50,000 వరకు రుణాన్ని పూర్తిగా మాఫీ చేశాం. ఇది అయిన తర్వాత మళ్ళీ ఖరీఫ్కి ఆలోచిస్తున్నాను. అవసరమైతే రైతులను కూడా ఎప్పటికప్పుడు ఆదుకోవాలి. రైతులే కాదు, కౌలు రైతులను కూడా ఆదుకోవాలని దీనికి కూడా శ్రీకారం చుట్టే పరిస్థితి వచ్చింది. దీనికి కూడా మనం ముందుకు పోతున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. ఇలాంటి కార్యక్రమాలు 1-2 కాదు, పెళ్లి కానుక దగ్గర నుంచి, బీమా దగ్గర నుంచి అనేక కార్యక్రమాలు చేశాం. రెండోది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ అన్ని కార్పొరేషన్ల ద్వారా
ఈరోజు పేదరికం పోవడానికి ఎక్కడికక్కడ స్వయం ఉపాధి కింద కార్యక్రమాలు కూడా చేశాం. నేను ఎక్కడా అభివృద్ధి పైన రాజీ పడడం లేదు. ఒక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం, ఇంకో పక్క మీ ఆదాయాన్ని పెంచడానికి నిరంతరం కార్యక్రమాలు చేస్తున్నాం. నిన్నే మీరు చూస్తే కృష్ణా జిల్లాను కలుపుతూ అమరావతి నుంచి కూచిపూడి ఐకానిక్ బ్రిడ్జ్ కూడా శ్రీకారం చుట్టాం. దీనివల్ల ఈ జిల్లాలో కూడా అభివృద్ధికి పెద్ద ఎత్తున జరుగుతుంది. ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఈరోజు మీ అందరిలో కూడా ఒకసారి చూస్తే కృష్ణా జిల్లా భవిష్యత్తులో ఒక బ్రహ్మాండమైన జిల్లాగా తయారవుతుంది. ఇంకొక పక్క మీరు ఒకసారి చూసినప్పుడు నేను జీవితకాలం అంతా కూడా ఒక వ్యక్తి పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు వ్యక్తి అవసరాలు ఏమున్నాయో ఒక పక్క పేదరికం ఉంటే క్యాష్ ట్రాన్స్ఫర్ చేయడం, ఇంకో పక్క సేవలు అందించడం, సేవలు కూడా ఒక విధంగా కైండ్లో, ఇంకొక విధంగా నేరుగా సేవల ద్వారా మీ యొక్క ఖర్చులు తగ్గే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇంకో పక్కన మీరు అందరూ చూస్తే ఎప్పటికప్పుడు మీ ఫీడ్బ్యాక్ కూడా తీసుకుంటున్నాను. ఈరోజు కొమరోల్లో ప్రభుత్వ కార్యక్రమాలు ఏ విధంగా జరుగుతున్నాయో తీసుకుని క్షేత్రస్థాయిలో ఉండే అధికారుల్ని అప్రమత్తం చేస్తున్నాం. పోతున్నారు, దీనికి మనస్ఫూర్తిగా అభినందనలు. ఇంకొక సైడ్ చూస్తే ఈ కృష్ణా జిల్లాలో కానీ మన రాష్ట్రంలో పుట్టినవారు ప్రపంచమంతా వెళ్ళారు. హైదరాబాద్లో ఉన్నారు, చెన్నైలో ఉన్నారు, బెంగళూరులో ఉన్నారు, లేదంటే విజయవాడలో ఉన్నారు. కొంతమంది ఇక్కడ పుట్టి కొంతమంది విదేశాలకు వెళ్ళారు. నేను అందరికీ ఒకటే పిలిపిస్తున్నాను, మీరు ఈ గ్రామంలో పుట్టారు, ఈ గ్రామంలో పెరిగారు, ఈ గ్రామంలో ఉండే వస్తువుల్ని మీరు తీసుకుని మీ భవిష్యత్తుని మీరు తీర్చిదిద్దుకున్నారు. మళ్ళీ మీ గ్రామం అడుగుతుంది, గ్రామానికి తిరిగి మీరు ఇవ్వాల్సిన అవసరం ఉందని. అందుకనే ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఈ గ్రామంలో ఎట్లయితే రమేష్ గారు కానీ మిగిలిన వ్యక్తులైతే బయట నుంచి వచ్చి గ్రామానికి సహకరించారో అందరూ కూడా మారిగా రావాల్సిన అవసరం ఉంది. మనం గ్రామాల్ని పరిరక్షించుకోవాలి, గ్రామాలను అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. మనం పెరిగాం, పైకొచ్చాం, కానీ గ్రామంలో మనతో పుట్టినవారు ఇంకా ఆ గ్రామంలో ఉండి ఇంకా అనేక సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యల పరిష్కారం చేయాలంటే వారందరి సహకారం అవసరం. వారికి కూడా పిలిపిస్తున్నాం. నేను ఈ కొమరోలు గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తీసుకున్నాను. బ్రహ్మాండంగా అభివృద్ధి చేశారు. ఈ కొమరోలు గ్రామం రాష్ట్రానికే ఒక ఆదర్శం కావాలని ఈ కొమరోలు గ్రామాన్ని మీరు ఆలోచించాల్సింది. ఇప్పటి వరకు చేసింది ఒక ఎత్తు. ఇవన్నీ కూడా మౌలిక సదుపాయాలన్నీ క్రియేట్ చేశాం. ఊర్లో ఎక్కడ కూడా మట్టిలో తిరిగే పని లేదు. సిమెంట్ రోడ్లు వచ్చాయి. సుందరమైన చెరువులుంటే ఒకప్పుడు మామూలుగా చెరువులన్నీ మురికి చెరువులు అయిపోయి ఉంటే ఒకప్పుడు నేను ఈ కొమరోలకు వచ్చాను, ఆ రోజు చూశాను, ఈ రోజు నేను చూశాను. ఆ రోజు చూస్తే ఈ ఊర్లో కూడా చాలామంది బయట వెళ్ళిపోయి ఒక ఆకర్షణీయంగా లేకుండా ఎక్కడికక్కడ మట్టి రోడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు మీరు ఈ గ్రామాన్ని చూస్తే ఒక ఆకర్షణీయమైన గ్రామంగా తయారైంది, ఒక స్మార్ట్ గ్రామంగా తయారవుతా ఉంది. ఎవరైనా వచ్చినా 2 రోజులు ఈ గ్రామంలో ఉండాలని ఆలోచించే పరిస్థితి తీసుకొచ్చారు. అయితే అదే సమయంలో నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ప్రతి ఒక్క వ్యక్తికి విజ్ఞప్తి చేస్తున్నాం. మనం కూడా ఇంట్లో గమ్మన కూర్చుంటే లేకుంటే ఊరిలో కూర్చొని వేరే వాళ్ళ రాజకీయాలు మాట్లాడితే దానివల్ల మనకు లాభం రాదు. ప్రతి ఒక్క వ్యక్తి శారీరకంగా పనిచేసే పరిస్థితి రావాలి. మనిషికి మైండ్కి ఎప్పుడూ పని ఉండాలి, అదే మరి శరీరానికి కూడా పని ఉండాలి. అప్పుడే మనం ఫిజికల్గా ఫిట్నెస్ ఉంటుంది, ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉంటాం, ఆనందంగా ఉంటాం. ఇంకో పక్క జీవితంలో ఒక మంచి చేశామనే తృప్తి కూడా ఉంటుంది. అందుకే నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నాం, మేము గ్రామ ప్రణాళిక కూడా తయారు చేశాం. 2019 నుంచి 25 వరకు ఈ గ్రామాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలి, ప్రభుత్వం ఏ విధంగా సహకరించాలి, మీరు ఏ విధంగా దాన్ని ఉపయోగించుకుంటారు, మీరు ప్రభుత్వం కలిసి ఈ 5 సంవత్సరాల్లో ఈ గ్రామాన్ని ఇంకొక స్థాయికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ జిల్లా అడ్మినిస్ట్రేషన్ నేను అభినందిస్తున్నాను.
ఈ జిల్లాలో అనిమియా, ఎవరైతే ఆడబిడ్డలకు అనిమియా ఉందో దీన్ని పూర్తిగా నివారించారు. ఇంకో పక్క మీరు చూస్తే పౌష్టికాహార లోపం పూర్తిగా నివారించారు. ఇవన్నీ కూడా అనతి కాలంలో బ్రహ్మాండంగా చేశారు. గ్రామాలన్నింటిలో చెత్త కలెక్ట్ చేయడానికి శ్రీకారం చుట్టారు. కాంపోస్టు యార్డ్లు ఎస్టాబ్లిష్ చేశారు, షెడ్లు కట్టారు. ఇంకో పక్క సిమెంట్ రోడ్లు బ్రహ్మాండంగా వేశారు. వీధి దీపాలన్నీ కూడా పూర్తి చేశారు. ఇప్పుడిప్పుడే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా, ఒకప్పుడు ఇంట్లో నీళ్లు వదిలిపెడితే రోడ్డు మీద, ఆ రోడ్డు మీదనే మనం నడిచే పరిస్థితి నుంచి ఈరోజు అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కూడా శ్రీకారం చుట్టాం. ఇలాంటివన్నీ చేసుకుని రేపు ప్రతి ఒక్క గ్రామం ఒక పర్యాటక కేంద్రంగా తయారు కావాలి. పట్టణాల్లో ఉండేవాళ్ళు, విదేశాల్లో ఉండేవారు అక్కడ ఉండే లైఫ్ చూసిన తర్వాత ఒక 2 రోజులు, 3 రోజులు, ఒక వారం రోజులు ఒక ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు. అలాంటి ప్రశాంతమైన వాతావరణం ఉండే గ్రామాలకి కొమరోలు ఒక నాంది పలకాలని, భవిష్యత్తులో ఇది ఒక మంచి పర్యాటక కేంద్రంగా కూడా విలేజ్ టూరిజానికి నాంది పలకాలని మరొక్కసారి కోరుకుంటూ, ఈరోజు ఈ కార్యక్రమంలో సహకరించిన మిమ్మల్ని చూస్తే ఈరోజు ఇక్కడే ఉండాలనిపిస్తా ఉంది. కానీ మళ్ళీ రాజమండ్రిలో మాకు బీసీ సదస్సు పెట్టుకున్నాం. జైహో బీసీ సదస్సు పెట్టుకొని ముందుకు పోతున్నాం. ఈరోజే మనం చూసాం తోట్లవల్లూరు నుంచి పాముల్లంక 30 కోట్ల రూపాయలతో ఈ బ్రిడ్జ్ కానీ ఇవన్నీ కంప్లీట్ చేశాం. దీనివల్ల ఈ రోడ్డు వల్ల చాలా లంక గ్రామాలకు కూడా ఉపయోగపడుతుంది. దీనికి కూడా శ్రీకారం చుట్టాం. అదే మరి ఎమ్మెల్యే గారు అడిగినప్పుడు ఒక ఐటీఐ కాలేజ్ స్కూల్ కాలేజ్ కావాలన్నారు. తప్పకుండా పామర్లో ఒక ఐటీఐ ఇన్స్టిట్యూట్ ఇప్పిస్తామని మీ అందరికీ హామీ ఇస్తూ, ఇది కాకుండా ఇంకా కోర్టు విషయం కూడా చెప్పారు, శాంక్షన్ అయింది, అది రొటీన్గా అయిపోతుంది, అది కూడా పూర్తి చేస్తా అని చెప్పి తెలియజేసుకుంటూ, మరొక్కసారి నేను చాలా సంతోషపడుతున్నా, తృప్తి పడుతున్నా. ఏ వ్యక్తి అయినా కుటుంబ వ్యవస్థను కాపాడాలి. అలాంటిది ప్రతి ఒక్క వ్యక్తికి కూడా అలాంటి అనుభూతి ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు మా సత్యమణి ఈ గ్రామాన్ని అడాప్ట్ చేసుకున్నప్పుడు అనుకున్నాను చేయగలుగుతుందా లేదా అని. కానీ పట్టుదలతో కాదు, ఈ గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేస్తానని ఇంతవరకు చేసి చూపించింది. దాన్ని నేను గర్వపడుతున్నాను. అందులో కూడా నా తృప్తి, మా అత్తగారి గ్రామం అయినటువంటి ఈ గ్రామాన్ని ఒక మంచి గ్రామంగా తయారు చేశాం. అన్ని గ్రామాలను ఇదే మరి తయారు చేస్తాం, దాంట్లో అనుమానం లేదు. కొంతమంది మాట్లాడుతున్నారు నిమ్మకూరును కొమరోల్లో తయారు చేసి అయిపోతుందా, లేకుంటే మిగిలిన గ్రామాలు అవసరం లేదా అని. మా స్ఫూర్తి ఒకటే, ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక నిమ్మకూరుగా, ఒక కొమరోలుగా, ఇంకా బ్రహ్మాండమైన గ్రామాలుగా తయారు చేసి ఈ రాష్ట్రం తీర్చుకుంటా అని చెప్పి తెలియజేసుకుంటూ, ఈ యొక్క మహత్తరమైన కార్యక్రమంలో మీ అందరి సహకారం కూడా అవసరం. మీరు కూడా సహకరించాలి. గ్రామస్తుల సహకారం అవసరం, గ్రామం నుంచి బయటపోయిన సహకారం అవసరం, అధికార యంత్రాంగం యొక్క సహకారం అవసరం. అందరూ కలిసి సమిష్టిగా ప్రతి ఒక్క గ్రామాన్ని ఒక ఆదర్శ గ్రామంగా తయారు చేద్దాం, ఒక స్మార్ట్ గ్రామంగా తయారు చేద్దాం, ఒక ఆకర్షణీయమైన గ్రామంగా తయారు చేయడానికి అందరూ శ్రీకారం చుట్టాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ అందరికీ నమస్కారాలు. జై హింద్, జై జన్మభూమి. సార్ ధన్యవాదాలు తెలుపుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి గారికి. సార్ కుమారి అంబుల వైష్ణవి, కుమారి అంబుల వైష్ణవి సార్, ఆమె బ్రాండ్ అంబాసిడర్ అమరావతి. ఇప్పుడే మనకు 1 ఎకరం 20 లక్షల రూపాయలు విలువ చేసేటువంటి పొలాన్ని ఒక 2 లక్షల రూపాయలు ఇవ్వటమే కాకుండా మీరు మళ్ళీ ముఖ్యమంత్రి కావాలని వెంకటేశ్వర స్వామి బొమ్మతో కూడినటువంటి ఉంగరాన్ని పూజ చేసి తీసుకొచ్చారు. అది మీరు స్వీకరించవలసిందిగా కోరుకుంటున్నాం. ఈ అమ్మాయి ఇప్పటి వరకు దాదాపుగా 40 కార్యక్రమాలు స్వచ్ఛందంగా చేపట్టి ఆదర్శవంతమైనటువంటి అమ్మాయిగా ఈరోజు నిలుస్తూ ఉంది. ఈ అమ్మాయిని అందరూ స్ఫూర్తికి తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. తర్వాత మన జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం గారికి దళితులకు చేసినటువంటి సేవలకు గుర్తింపుగా రాష్ట్ర జాతీయ స్థాయిలో జాతీయ కమిషన్ వారు అంబుల వైష్ణవి. ఇక్కడున్న పెద్దలందరికీ నా నమస్కారం. మా కలెక్టర్ గారి స్ఫూర్తితో
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నియమించిన అమరావతి బ్రాండ్ అంబాసిడర్ ముందేపల్లికి చెందిన బీసీ స్టూడెంట్ అంబుల వైష్ణవినండి. నేను 10th క్లాస్ చదువుతున్నాను. మళ్ళీ మన చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని ఆ దేవుడికి పూజ చేసి ఉంగరాన్ని ఈరోజు ముఖ్యమంత్రి గారికి నేను బహుకరించాను. అలాగే ఆయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు ఆ తిరుపతికి కాలినడకతో వస్తానని మొక్కున్నానండి. అదే రోజు ఈయన మళ్ళీ ప్రమాణ స్వీకారం చేసే రోజు నేను పోలవరానికి మాకున్న 3 ఎకరాల పొలంలో 1 ఎకరం పొలాన్ని పోలవరానికి ఇవ్వాలనుకుంటున్నాను. దానికి ముఖ్యమంత్రి గారు నాకు అనుమతి ఇస్తారని కోరుకుంటున్నాను. ఇప్పటికే నేను నా చదువు కోసం దాచిపెట్టుకున్న 10 లక్షల డిపాజిట్లలో మాది మున్నేపల్లి అండి. మా మున్నేపల్లిలో నేను 2 పాఠశాలలను అలాగే 1 కళాశాలను దత్తత తీసుకుని వాటిని ఆ 10 లక్షలతో అభివృద్ధి చేయడం జరిగింది. అలాగే 2 లక్షలు కడప జిల్లా ఉక్కు ఫ్యాక్టరీకిను అమరావతి స్తూపానికి కృష్ణా జిల్లా కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఈరోజు ఇంకో 2 లక్షల రూపాయలు మన పోలవరానికిను అలాగే హైకోర్టుకి ఇస్తున్నాను. మళ్ళీ మీరే సీఎం కావాలని మా కోరికండి. మీరు చూశారు, మామూలుగా పిల్లలు కానీ పెద్దలు కానీ డబ్బులు వస్తే ఇంకా సంపాదించాలనుకుంటున్నాం. 10 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఊర్లో స్కూల్స్ అవన్నీ చేయాలని సంకల్పం చేసుకుని ముందుకు పోవడం, అదే మరి హైకోర్టుకి కానీ దీనికి 2 లక్షల రూపాయలు ఇచ్చి దీనికి సహకరించడం. రేపు పోలవరం పూర్తయితే 3 ఎకరాల భూమిలో 1 ఎకరా భూమి పోలవరానికి ఇస్తానని చెప్పిందంటే ఇది ఆ అమ్మాయి వైష్ణవి యొక్క సంకల్పం, బ్రహ్మాండమైన సంకల్పం. ఇక్కడుండే ప్రతి ఒక్కరికి ఆ అమ్మాయి ఒక స్ఫూర్తి కావాలి. గట్టిగా చప్పట్లు కొట్టి అభినందించాల్సిన అవసరం ఉంది. ఇది సంపాదించడమే కాదు, తిరిగి సమాజానికి ఇవ్వడం చాలా ముఖ్యం. అందుకే ఇంత మునుపు చెప్పిన తమ్ముడు కూడా నాకు ప్రభుత్వం వల్ల ఏం వచ్చిందనకంటే నేను ప్రభుత్వానికి ఏం చేశాను, సమాజానికి ఏం చేశాను ముఖ్యం. ఆ అమ్మాయి పేరు చిరస్థాయిగా ఉంటుంది. తప్పకుండా ఎప్పటికప్పుడు నేను ఎన్క్వైరీ చేస్తానమ్మా. నువ్వురా, మళ్ళా ముఖ్యమంత్రి అయిన తర్వాత నీతో మాట్లాడతాను. ఈ రాష్ట్రాన్ని మీలాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తులతో అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. దానికి శ్రీకారం చుడతాం. దీనికి మనస్ఫూర్తిగా మరొక్కసారి ఈ చిన్నారిని అభినందిస్తున్నా. భగవంతుడు ఆరోగ్యం ఇవ్వాలి, అన్ని విధాలా సహకరించి సమాజానికి ఉపయోగపడే కార్యక్రమాలకి ఆ అమ్మాయిని ఆశీర్వదించాల్సిందిగా మరొక్కసారి కోరుకుంటూ మీరు కూడా గట్టిగా ఆశీర్వదించాల్సిందిగా అందరినీ కోరుకుంటున్నాను. కొమరవోలు గ్రామాన్ని ఆదర్శంగా తీర్చిదిద్దిన భువనేశ్వరి దేవి గారికి ఇప్పుడు గ్రామస్తులతో సన్మాన కార్యక్రమం. అదేవిధంగా అంబుజ గారికి గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానం. ఇప్పుడు గౌరవ భువనేశ్వరి దేవి గారికి ఈ కొమరవోలు గ్రామాన్ని ఆదర్శవంతంగా తీర్చిదిద్దినందుకు సహకరించినందుకు వారికి గ్రామస్తులతో సన్మాన కార్యక్రమం. తదుపరి రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు దానికి తగినటువంటి ఉత్తర్వులు ఇచ్చి అధిక ధరలు వచ్చేలాగా చేసిన గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులచే సన్మాన కార్యక్రమం. ముందుగా మేడం భువనేశ్వరి దేవి గారికి ఎమ్మెల్యే గారు మరియు ఇతర గ్రామ పెద్దలు పొట్లూరి కృష్ణబాబు గారు తదితరులు సన్మానం చేస్తున్నారు. అందరూ కూడా చప్పట్లతో అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు రంగు మారిన ధాన్యాన్ని కొనుగోలు చేసినందుకు, తగు ఉత్తర్వులు ఇచ్చినందుకు, అధిక ధర వచ్చులాగా చేసినందుకు వారికి కూడా రైతులు సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. కాబట్టి రైతులందరూ వచ్చి గౌరవ ముఖ్యమంత్రి గారికి సన్మానం చేయాల్సిన కోరుతున్నాం. శ్రీ కాటగడ్డ రమేష్ గారు 10 లక్షల రూపాయలు అమరావతి నిర్మాణానికి ఇచ్చినందుకు వారిని గౌరవ ముఖ్యమంత్రి గారు సన్మానిస్తున్నారు. అదేవిధంగా పొట్లూరి కృష్ణబాబు గారు
రూపాయలు విరాళంగా అందజేసినందుకు వారిని కూడా సన్మానం చేస్తున్నారు. ఇప్పుడు రైతులు ముఖ్యమంత్రి గారికి సన్మానం చేయవలసిందిగా కోరుతున్నాం. రైతులు రంగు మారిన ధాన్యాన్ని అధిక ధర చెల్లించడానికి ఉత్తర్వులు ఇచ్చినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి రైతులు సన్మాన కార్యక్రమాన్ని చేస్తున్నారు. పసుపు కుంకుమ కింద మహిళలకు చెక్కులు పంపిణీ చేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరటమైంది. అదేవిధంగా దళిత మిత్ర అవార్డు గ్రహీకొన్నటువంటి మన జిల్లా కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం గారిని కూడా శాలువాతో సత్కరించవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని ప్రార్థించడం అయింది. మీరు దయచేసి కిందకి రండి. అయిపోయినటువంటి వాళ్ళు కిందకి రండి. తొక్కిసలాట్లు వద్దు. దయచేసి రండి రండి. అయిపోయింది. వచ్చేసి మీరు వచ్చారు మీరు వచ్చారు మీరు వచ్చారు. మహిళలు చెక్కులు అందుకోవాల్సిందిగా రండి రండి. దళిత మిత్ర అవార్డు గైకొన్నటువంటి మన ప్రియతమ కలెక్టర్ శ్రీ లక్ష్మీకాంతం గారికి సన్మానం చేయాల్సిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని వేడుకొనడం అయింది. చివరగా పసుపు కుంకుమ కింద చెక్కులు అందజేయవలసిందిగా డ్వాక్రా మహిళలకు చెక్కులు అందజేయవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరడమైంది. ఓకేనా?